మండపేటలో ఆదివారం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండపేట నియోజకవర్గ తెలుగుదేశం రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఆధ్వర్యంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మిఠాయిలు పంచారు. రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మాట్లాడుతూ 44వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని ఆయన మాట్లాడుతూ నందమూరి తారక రామారావు 1982 సంవత్సరం మార్చి 29వ తేదీన తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి ఇప్పటి వరకు 44వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు సోదరులకు సోదరిమణులకు అందరికీ నమస్కారం. మరి మనం 1982 మార్చి 29వ తేదీన అంటే ఇదే రోజున మరి నందమూరి తారక రామారావు గారు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో మరి వెళ్ళి మన పార్టీని తెలుగుదేశం పార్టీగా అనౌన్స్మెంట్ ఇచ్చిన 9 నెలల లోపల అధికారులు కూడా వచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. 289 స్థానాలకి పోటీ చేస్తే 201 సీటు ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ. అంటే ఎప్పుడు కాంగ్రెస్ పార్టీయే, అంతకుముందు తెలుగుదేశం పార్టీ అనేది కానీ ఇతర పార్టీలు కానీ కమ్యూనిస్టులు ఉండేవారు తప్ప ఏ పార్టీలు లేవు. దాంతో మన తెలుగు వారి యొక్క ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారు. ఆఖరికి సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి రోజు కూడా మరి ఆ జాతీయ నాయకుల యొక్క పాదరక్షలు కూడా తీసి పక్కన పెట్టే పరిస్థితి గమనించిన శ్రీ నందమూరి తారక రామారావు గారు మన ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని చంపుకోవడం ఎలాగని చెప్పి ఈ పార్టీని బడుగు బలహీన వర్గాల కోసం పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసినప్పుడు కూడా సీట్లన్నీ 90% చదువుకున్న వాళ్ళకి, విద్యావంతులకి, ఎక్కువగా బీసీ ఎస్సీ ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళందరికీ మరి ఆయన సీట్లు ఇవ్వడం, ఆయన పార్టీ పెట్టిన తర్వాత మరి మరి ఒక నాయకుడిగా ఇవాళ మన ఉమ్మడి జిల్లాను చూసుకుంటే యనమల రామకృష్ణుడు గారు, అలాగే మరి రాష్ట్రంలో చూసుకుంటే దేవేంద్ర గౌడ్ గారు, కేఈ కృష్ణమూర్తి గారు, ఎంతోమంది అన్ని కులాల నుంచి బీసీల నుంచి అన్ని రకాలుగా కూడా మరి బీసీల్ని ప్రోత్సహిస్తూ ప్రజలే దేవుళ్ళు, మనకి ఆ ప్రజలే మనకు సమాజమే దేవాలయం, ప్రజలే నాకు దేవుళ్ళు అనే సూక్తితో మొదలైన పోటీ చేసి నెగ్గి